ముమ్మడివరం నియోజకవర్గ గౌడ సంఘ ప్రమాణ స్వీకార మహోత్సవం మహిపాల చెరువు సెంటర్లో గల రాజులపూడి సూరిబాబు కృష్ణ నివాస గృహంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా గౌడ సంఘ అధ్యక్షులు రాజులపూడి భీముడు, మిద్దె పట్టాభిరామ్, దాసరి ప్రసాద్ హాజరయ్యారు. నూతన కమిటీచే ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కమిటీ గౌరవ అధ్యక్షులుగా మట్ట సత్యబాబు, గౌరవ సలహాదారులుగా మట్ట మాధవ్, అధ్యక్షులుగా దాసరి జగదీశ్వరి, ఉపాధ్యక్షులుగా మట్ట సత్యనారాయణ, నిచ్చినకోళ్ల కృష్ణారావు, మట్ట పట్టాభిరామారావు, ప్రధాన కార్యదర్శిగా కొండేటి చంద్రరావు, ట్రెజరర్గా నచ్చినకోళ్ల సందీప్, అధికార ప్రతినిధిగా రాజులపూడి సూరిబాబు, అత్తిరి గణేష్, మట్ట శ్రీనివాస్ తదితరులు ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో నియోజకవర్గ గౌడ సంఘ సోదరులు తదితరులు పాల్గొన్నారు. రాజులపూడి సాయిరామ్ గారు కార్యదర్శి, కొత్తపల్లి చిటికెర గణేష్ గారు, నా పేరు రాజులపూడి వెంకటేశ్వరరావు భీముడు, కోనసీమ జిల్లా గౌడు సంఘం ప్రెసిడెంట్ని. అలాగే డీసీ అంటారు నన్ను. డీసీ అంటే ఈ యొక్క కాలువల మీద, డ్రైన్స్ మీద ముక్కావల నుంచి కింద వరకు నేను డీసీగా, డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్గా కూడా నాకు పదవి ఇచ్చారు. మరి ఈరోజు మన ముమ్మడివరం నియోజకవర్గ స్థాయి గౌడ సంఘం మీటింగ్లో మరి భవిష్యత్తులో యొక్క సంఘీయుల అభివృద్ధి కొరకు మనం ఎలా ముందుకెళ్ళాలి, ఎలాగా మనం చర్చించుకొని దీనికి ప్లాన్ చేసుకోవాలని చెప్పి ఈరోజు నియోజకవర్గ స్థాయి, ముమ్మడివరం నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. భవిష్యత్తులో మరి ఈ యొక్క కులం అభివృద్ధి ఇంకా అభివృద్ధి చెందడానికే మనం ఎలా ముందుకు వెళ్ళాలి దాని మీద చర్చించుకోవడం జరిగింది. మరి అలాగే ఈ సంఘాన్ని బలోపేతం చేయడానికి ఒక డొనేషన్ రూపంలో కూడా సేకరించి భవిష్యత్తులో ఎవరైనా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకునే పరిస్థితిలో కూడా మనం ముందుకెళ్ళాలని చెప్పి జిల్లా స్థాయి నుండి ఇలాగ నియోజకవర్గ స్థాయి వరకు సంఘాన్ని అభివృద్ధి చేసి వాళ్ళ అభివృద్ధి వరకు పాటుపడే దాని మీద ఈవేళ సంఘం యొక్క స్థితిగతులు ఎలాగా ముందుకెళ్ళాలనే దాని మీద చర్చించుకోవడం జరిగింది. ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గ స్థాయిలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఉద్దేశం గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి జగదీశ్వర్ గారు అబ్బాయి తేజ గారు వీరిద్దరూ కూడా అనుక్షణం ఎట్టి పరిస్థితిలోని నియోజకవర్గ సంఘానికి ఏదో ఒకటి చేయాలి అనే సంకల్పంతో దీన్ని స్టార్ట్ చేశారు. అలాగే గ్రామానికి ఒక నలుగురిని, ముగ్గురిని అలా వేసి కమిటీ వేయాలని గతంలో 10 రోజుల క్రితం మేము అనుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కమిటీ వేయటం కూడా జరిగింది. ఈ కమిటీలో సుమారు 300 మంది దాకా జనం ప్రతినిధులు మాత్రం వచ్చారు. అలాగే భారీ స్థాయిలో కూడా ఎదురుగా మీటింగ్లు వేసి అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ సంఘాన్ని బలోపేతం చేసి ఎవరికి ఏ విషయం వచ్చినా మేమున్నామనే సర్పంచ్తోటి, మేడం గారు సహాయ సహకారాలతోటి, జగదీశ్వర్ గారు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తున్నారో అందుకని ఆవిడ సహాయ సహకారాలు ఉంటే మేము ఎంతవరకైనా తీసుకెళ్తామని ఈ ప్రతినిధులందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.